మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవాలు ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. 1925 డిసెంబరు 26వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది. ఆనాడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర వహిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి వైపున నిర్ణయం, అలాగే కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం భారతదేశంలో ఏర్పడాలని ఆనాటి నుండి ఈనాటి వరకు 99 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. బ్యాంకుల జాతీయకరణ చేయడం కోసం జరిగినటువంటి ఉద్యమాలు కానీ, జమీందారు జాగీర్దారు వ్యవస్థల రద్దు కోసం, సంస్థానాల విలీనం కోసం జరిగినటువంటి పోరాటాలు, అలాగే తెలంగాణ సాయుధ పోరాటం లాంటి రైతాంగ విప్లవ పోరాటాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్రని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోషించడం అనేది జరిగింది. భారతదేశంలో దున్నేవాడికే భూమి కావాలని, అలాగే ఇళ్ళు లేని నిరుపేదలకి నివేశన స్థలాల సాధన కోసం దేశవ్యాప్తంగా పోరాడి పేదలకి అండగా నిలబడి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అలాగే దేశంలో మతోన్మాద జ్వాలలు ఎక్కడ రగిలినా ఆ మతం మారిన హోమాన్ని ఆపేయటం కోసం పెద్ద ఎత్తున పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలకి వ్యతిరేకంగా, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి హింసకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు, వాటికి అండగా ఉన్నటువంటి బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా పోరాడి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నెల 26వ తేదీన తన 99వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఎలాగైతే దేశం మీద పెత్తనం చేశారో, దేశ స్వాతంత్రాన్ని హరించారో, ఈనాడు
నల్లదొరలుగా ఉన్నటువంటి గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇంకా అనేక మంది కార్పొరేట్ శక్తులు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలన్నింటినీ కబళించేసి దేశ స్వాతంత్రానికే ప్రమాదకరమైనటువంటి పద్ధతులు తీసుకొని వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశ ప్రజల కన్నా ఈ దేశంలో వేళ్ల మీద లెక్కించదగినటువంటి కార్పొరేట్ శక్తులకే అండగా ఉన్నారు, వాళ్ళకే ఉపయోగపడుతూ ఉన్నాయి. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇవాళ మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి. ఆనాడు ఈస్ట్ ఇండియా పేరుతోటి వచ్చినటువంటి బ్రిటిష్ ఇండియా పాలించిందో, ఇప్పుడు అంబానీలు, అదానీలు మోడీ ఎండతోటి ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అన్ని వ్యవస్థల్ని అమ్ముకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవాలు గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించాలని ఆలోచిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిర్వహించే కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేష్ గారు, జిల్లా కార్యదర్శి జంగాల అజిత్ కుమార్ గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సభ్యులు, సానుభూతిపరులు, అట్లాగే కార్మిక సంఘాలు, అట్లాగే వామపక్ష అభిమానులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని, అట్లాగే ఉదయం 10ంటికి మలలింగం భవన్లో జరిగే ఈ సభని విజయవంతం చేయాలని నగర ప్రజల్ని సిపిఐ పక్షాన కోరుతా ఉన్నాం. ఏదైతే 1925లో సిపిఐ ఆ రోజున ఏర్పాటు చేసుకొని ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నిర్ణయించిన పార్టీ సిపిఐ. అనంతరం అనేక పోరాటాలని నిర్వహించడం ద్వారా సిపిఐ ప్రజలకు అండగా నిలబడడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదైతే విలీనాలు కాకుండా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో విలీనం కావాలని, అట్లాగే భూ పోరాటాలు నిర్వహించాం. భూ పోరాటాలు అనేక లక్షల మందికి భూమి పంచిపెట్టి ఎర్రజెండా ఆధ్వర్యంలో భూములు మొత్తమే కాకుండా ఏదైతే ఇల్లు లేని పేదలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లాగే ఇల్లు కట్టించాలని ప్రభుత్వాల మీద చేసిన ఒత్తిడి కారణంగా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్థలం ఇస్తామని చెప్పి, ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అరాకొర కూడా కట్టేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇల్లు కట్టేయాలని సిపిఐగా పేదలందరి పక్షాన కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా వచ్చిన ప్రభుత్వం అంతా కూడా ఆ ఏర్పాటులో క్రమం జరుగుతూ ఉంది. ఈ నగరానికి సంబంధించి అనేక పోరాటాలు కూడా సిపిఐ ఆధ్వర్యంలో చేశాం. దాని ఫలితంగా కార్మికులకి అనేక చట్టాలు పోరాడి సాధించుకున్నాం. చట్టాల అమలు కోసం కార్మిక పక్షాన పోరాడుతూ ఉన్నాం. అట్లాగే ఈ మధ్య ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకు సంబంధించి కూడా అంగన్వాడీలంతా కూడా రోడ్డు ఎక్కారు. అంగన్వాడీలకి మద్దతుగా కూడా సిపిఐ ఆధ్వర్యంలో వాళ్ళ పక్షాన ప్రత్యక్షంగా కూడా అంగన్వాడీ ఉద్యమాలు కానివ్వండి, రేపు 26 నుంచి 27 నుంచి జరగబోయే మున్సిపల్ సమ్మెలో కూడా వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళందరికీ కూడా మేలు జరిగేదంటూ కానివ్వండి. ఈ నగరంలో అనేక పోరాటాలకు సంబంధించి మార్కెట్లో పక్క అమ్ముకుంటూ ఉంటే సిపిఐ ఆధ్వర్యంలోనే కూరగాయల మార్కెట్ని, పివి నాయుడు మార్కెట్ని పోరాటం చేసి నిలుపుదల చేశాం. అట్లాగే వెల్ఫేర్ సెంటర్కి సంబంధించి గుంటలో మేమటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేయాలని తదితర డిమాండ్లతోటి సిపిఐగా పోరాటం ఇప్పటికే కొనసాగిస్తూ ఉన్నాం. రేపు 99వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సమస్యలని పరిష్కారం కోసం సిపిఐగా పునరాంకితం అవుతామని జరగబోయే ఆ సభను విజయవంతం చేయాలని ప్రజలు కోరుతా ఉన్నాం.